పోతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి, చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. మళ్ళీ అలాంటి ఒక పరిస్థితి రాబోతుందా అనేదే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. రెండు కోణాలు దీంట్లో ఉన్నాయి. ఒకటి సైన్స్ పరంగా, ప్రాక్టికల్గా సైంటిస్టులు ఏం చెప్తున్నారు, హిస్టరీ ఏం చెప్తుంది, ఇది ఒక కోణం. మరోవైపు బాబా వంగా లాంటి వాళ్ళు, బాబా వంగా తర్వాత టాట్సుకి అంటే బాబా వంగా లాంటి ఒక ప్రిడిక్షన్ ఇవ్వగలిగినటువంటి వ్యక్తిగా, ప్రజలు నమ్మేటువంటి వ్యక్తి ఏం చెప్పారు, ఈ రెండు కోణాలను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ ఓవరాల్గా చూస్తే ప్రధానంగా ఇక్కడ నాన్ కైట్ రఫ్ ఈ ప్రాంతం, ఇక్కడ మనకి రెడ్ సింబల్ కనిపిస్తుంది చూసారా, ఇదే జపాన్ ప్రజలను భయపెడుతున్నటువంటి ప్రాంతం. ఇదే జపాన్ ప్రజలు దేని గురించి అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎదురు చూస్తున్నారు, ఏదైతే జరగకూడదు అనుకుంటున్నారు, దేని ప్రభావం మా మీద ఉండకూడదు అనుకుంటున్నారు, ఇదిగో ఇదే ఆ ప్రాంతం. ఇక్కడి నుంచే ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి వేవ్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి భూకంప తీవ్రత ఇక్కడి నుంచే ప్రధానంగా జనరేట్ అవుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఇక్కడ ఈ ప్లేట్స్ కదలిక వల్ల ఇక్కడ ఉన్నటువంటి భారీ లోయ, సముద్రంలో ఉన్నటువంటి ఒక పెద్ద లోయ వల్ల ప్రధానంగా జపాన్కి సమస్య ఉంటుంది. దీని ప్రభావం ప్రధానంగా ఇక్కడ ఈ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల మీద ఎక్కువగా ఉంటుంది. ఈ టోకరా అనే ప్రాంతం, అలాగే జపాన్లో ఈ తీర ప్రాంతానికి సంబంధించి 900 భూకంపాలు సంభవించాయంటే అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఓవరాల్గా జపాన్, ఇదిగో ఈ ప్రాంతం అంతా చూస్తే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇదంతా కూడా జపాన్దే. ఇది టోక్యో మెయిన్, ఇక్కడ రాజధాని మనకు చూస్తున్నాం ఇక్కడ. సో ఓవరాల్గా చూస్తే 1000 భూకంపాలు వారం రోజుల్లో వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనేది. సో ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు, సుమారుగా ఈ ప్రాంతం గనక ఇప్పుడు వచ్చినటువంటి ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్లుగా గనక భూకంపం వస్తే 3 లక్షల మంది ప్రజలు, సుమారుగా 2,90,000కు పైగా ప్రజలు పూర్తిగా ఉండేటువంటి ఆ ప్రాంతం అంతా నేలమట్టం అయిపోతుంది. అలాగే 2,90,000కు అప్రాక్సిమేట్గా 3 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారు అంటూ సైంటిస్టులు కూడా అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరికొద్ది సమయమే ఉంది. ఓవైపు బాబా వంగా చెప్పినట్లుగా ఒక ప్రిడిక్షన్ ఉంది, మరోవైపు చూస్తే సైంటిస్టులు కూడా అదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అటు రెండు రకాలుగా మనం చూస్తున్నాం, ఓవైపు సైన్స్, మరోవైపు నమ్మకాలు. ఏదో ఒకటి చెప్తేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు గుప్పిట్లో పెట్టుకొని. అలాంటిది రెండూ ఒకేసారి ప్రిడిక్ట్ చేస్తే ఓ పక్క సైన్స్ చెప్తోంది, ఇంకో పక్క నమ్మకాలు కూడా అవే చెప్తున్నాయి, ఎస్టిమేషన్స్ అదే చెప్తున్నాయి. రెండు రకాలుగా చెప్తున్నాయంటే ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్లేట్స్ అన్నీ కూడా స్లోగా కదులుతూ ఉంటాయి. సహజంగా మనందరికీ తెలిసిందే, ఖండాలన్నీ కూడా సముద్రం పూర్తిగా 3వ వంతు సముద్రం ఉంది. ఈ నేపథ్యంలో ఖండాలన్నీ కూడా స్లోగా కదులుతూ ఉంటాయనేది మనకు తెలిసిందే. హిమాలయాలకు సంబంధించినటువంటి సర్ఫేస్ కూడా కొద్దిగా పెరుగుతూ ఉంటుంది అనేది మనం చాలా సందర్భాల్లో చూసాం. అసలు పర్వతాలు ఎలా ఏర్పడ్డాయి అనే దానికి సంబంధించి కూడా ఈ ప్లేట్స్ ఒకదానికొకటి కొలైడ్ అవ్వడం వల్ల, అంటే గుద్దుకోవడం వల్ల అక్కడ రాపిడి జరిగి ఆ ప్రాంతం ఇలా పైకి లేవడం వల్ల ఏర్పడ్డాయి పర్వతాలు అని చెప్తూ ఉంటారు కదా. సో అలాంటిదే ఇప్పుడు ఇక్కడ మరొకసారి స్లోగా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. కాకపోతే ఇక్కడ ఏదైతే ఉందో నాన్ కైట్ రఫ్ అనేటువంటి ఈ ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్ద ఒక భారీ లోయ ఏదైతే ఉందో దాని ప్రభావంతో ఇప్పుడు జపాన్ అంతా కూడా అతలాకుతలం అవ్వబోతోంది అంటూ పెద్ద ఎత్తున వస్తున్నటువంటి అంచనాలను మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఓవైపు ఇక్కడ దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, యురేషియన్ సీ ప్లేట్, ఇదంతా కూడా యురేషియన్ సీ ప్లేట్. ఇక్కడ ఉత్తర కొరియా ఉంది, దక్షిణ కొరియా ఉంది, ఇక్కడ ఫిలిప్పైన్ సీ ప్లేట్ కింద కనిపిస్తుంది. సో ఈ ఫిలిప్పైన్ సీ ప్లేట్కి కింద టోకరా దీవులు ఉన్నాయి. ఈ దీవులే ప్రధానంగా ఇక్కడ చాలా కీలకంగా మారాయి. ఈ దీవుల్లో కూడా సుమారుగా ఈ దీవులు జపాన్ పరిసర ప్రాంతాలు కలిపి 900 సార్లు భూకంపం వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి. సో ఇది ఓవరాల్గా పరిస్థితి మనం చూస్తే ఇది జపాన్ ప్రజలు ఇప్పుడు అసలు ఈ రోజు గడిస్తే ఎలా ఉండబోతుందా అంటూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరొక వైపు ఒకసారి నమ్మకాల గురించి మాట్లాడుకుందాం. ప్రతిసారి యుగాంతం లేదంటే ఒక ప్రకృతి విపత్తులు లాంటి వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు సహజంగా మనం కొన్ని పేర్లు వింటూ ఉంటాం. అందులో చాలా కీలకమైనవి మనకి తెలుగు రాష్ట్రాల్లో చూస్తే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాశారు. అలాగే నోస్ట్రాడమస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ బాబా వంగా గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ తర్వాత ఈ టాట్సుకి అనే వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. టాట్సుకి కూడా చాలా వరకు అంటే బాబా వంగా లాంటి ఒక పేరున్నటువంటి వ్యక్తి, చాలా ప్రిడిక్షన్స్ కూడా ఇక్కడ మనకి కనిపించవచ్చు. సో ఓవరాల్గా హిస్టరీ చూసినట్లయితే చాలా ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయ్యాయని కూడా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనం మాట్లాడుకుందాం.
3 లక్షల మంది చనిపోతారు అంటూ అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఈ 3 లక్షల మంది నిజంగా చనిపోతారా అంటే ఖచ్చితంగా సైంటిస్టులు కూడా అదే చెప్తున్నారు. జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే సైంటిస్టులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఈ ప్రిడిక్షన్ కరెక్ట్ అయ్యేలా ఉంది. జపాన్ మొత్తం అతలాకుతలమయ్యే పరిస్థితి కనిపిస్తోంది అంటూ ఇక్కడ మనకు ఒక అంచనా కనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే జపాన్ చాలా ప్రాంతాల్లో, ఇదిగో ఈ ప్రాంతానికి సంబంధించి ఈ నాన్ కైట్ రఫ్ అనే ప్రాంతంలో ఉంది కదా, దీనికి ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటినీ కూడా ఇప్పటికే జపాన్ ఖాళీ చేయించింది, ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మరోవైపు ఈ కింద ఇదిగో ఈ ఫిలిప్పైన్ సీ ప్లేట్కి కింద ఒక ప్రాంతం ఉంది, టోకరా అనేటువంటి దీవులు, అక్కడ కూడా దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం కూడా మొత్తం ఖాళీ చేయించారు. ఈ 900 కిలోమీటర్ల పరిధిలో ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ నాన్ కైట్ రఫ్ అనేది సుమారుగా 900 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. దీని ప్రభావం వల్ల ఒకవేళ గనక నిజంగానే రిక్టర్ స్కేల్ మీద 7 నుంచి 8 గనక నమోదైంది అంటే తీవ్రత, టోక్యో మొత్తం కూడా నేలమట్టమయ్యే ప్రమాదం ఉందంటూ అధికారులు ఇప్పటికే తేల్చినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, సైంటిస్టులు తేల్చినట్లుగా చెప్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతోంది? మరోవైపు జపాన్లో రాత్రి సమయంలో ఈ రాత్రికి ఏదో జరగబోతోంది, పెద్ద ఎత్తున ఏదో జరగబోతోందంటూ ప్రభుత్వాలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరినీ కూడా ఇతర ప్రాంతాలకు తరలించారు. ముఖ్యంగా ఇదిగో ఈ ప్రాంతం, అలాగే కింద ఉన్నటువంటి ఈ టోక్రా దీవులకు సంబంధించి చాలా అలర్ట్ చేశారు. సో ఈ పరిస్థితుల్లో ఇది సైన్స్ పరంగా చూస్తే మ్యాప్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పసిఫిక్ మహాసముద్రం ఇక్కడ, జపాన్ ఇక్కడ, పసిఫిక్ ప్లేట్స్ ఇటువైపు చూసినట్లయితే యురేషియన్ సీ ప్లేట్స్, ఈ రెండు కూడా ఒకదానికొకటి దగ్గరికి వస్తూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయి, ఈ ప్రాంతం చాలా డేంజర్ స్టేజ్లో ఉంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద లోయ దీనికి ప్రధాన కారణంగా మారబోతుంది. ఇక ఒకసారి బాబా వంగా విషయానికి వద్దాం. బాబా వంగా ఏం చెప్పారు అనేది కూడా చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఖచ్చితంగా ఒక విషయాన్ని ఇక్కడ నేను చెప్పాలి, అసలు బాబా వంగా ప్రిడిక్షన్ ఎందుకు నమ్మాలి అనే ప్రశ్న ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది. అలాంటిది వచ్చినప్పుడు గతంలో ఏమైనా బాబా వంగా చెప్పినవి నిజమయ్యాయా అన్నప్పుడు అఫ్కోర్స్ అయ్యాయి అని చెప్తున్నారు చాలామంది. వీటిని నమ్మేవాళ్ళు బాబా వంగా ప్రిడిక్షన్స్ అన్నీ కూడా నిజమయ్యాయని చెప్తున్నారు. వాటిలో కొన్ని ఒకసారి మనం చూద్దాం. ముఖ్యంగా అమెరికా ఎప్పటికీ మర్చిపోలేని 9/11 అటాక్స్ మనం చూసాం కదా, దానికి సంబంధించి తను ప్రిడిక్ట్ చేసింది అంటున్నారు, బాబా వంగా ప్రిడిక్ట్ చేశారంటున్నారు. అది ఏంటంటే షీ రిపోర్టెడ్లీ ప్రిడిక్టెడ్ స్టీల్ బర్డ్ వుడ్ అటాక్ అమెరికా. అంటే ఒక లోహంతో కూడినటువంటి ఒక పక్షి, లోహ పక్షి అమెరికాను అటాక్ చేస్తుంది అంటే విమానమే కదా. సో అది నిజమైంది అని నమ్ముతున్నారు. అలాగే కుర్స్క్ సబ్మెరైన్ డిజాస్టర్కి సంబంధించి కూడా ముందే చెప్పారు, దానికి తగ్గట్లే ప్రపంచం అంతా ఏడుస్తుంది కుర్స్క్ చూసి అంటూ చెప్పారు. సో దానికి సంబంధించి కూడా నిజమైనటువంటి పరిస్థితి. అలాగే రైజ్ ఆఫ్ బారక్ ఒబామాకి సంబంధించి కూడా ముందుగానే బరాక్ ఒబామా గెలుస్తారు, ఒక నల్ల జాతీయుడు ప్రెసిడెంట్ అవుతారు అంటూ ముందే చెప్పినట్లుగా తెలుస్తుంది. అలాగే డెత్ ఆఫ్ ప్రిన్సెస్ డయానా, డెత్ ఆఫ్ జోసెఫ్ స్టాలిన్, అలాగే చెర్నోబుల్ డిజాస్టర్ని కూడా ముందే ఎక్స్పెక్ట్ చేశారు. మీద జపాన్ పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఒకసారి మీకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు జపాన్, ఇదిగో ఇక్కడుంది జపాన్. పూర్తిగా ఇదంతా కూడా సముద్ర ప్రాంతం, పసిఫిక్ ప్లేట్ ఇదంతా కూడా